అనుకున్నట్టుగా దరిద్రం అంతా వచ్చేసింది అబ్బా. చైన్ తెగిపోయింది, తెగిపోయింది. ఇంకా షాప్కి వస్తే చైన్ ఇస్తారు కానీ వాళ్ళు బిగించలేరంట. వీడికైతే తీసుకొచ్చాను చైను. అర్జెంటుగా బస్సు ఉంది నాకు, ఇది వేరే స్టేట్కి వేరే కంట్రీకి దాటడానికి బస్సు ఉంది. ఈ టైం కల్లా అవుతుందో అవదో టెన్షన్. ఏదనుకున్నా కూడా ఇప్పుడు దాకా బాగా జరిగిపోతుంది అనుకున్నాను, ఎక్కడో దగ్గర పెండింగ్ పడలేదు అనుకున్నా, ఏడైతే పడిపోయింది. ఓ అయ్యయ్యో, చైన్ అయితే తెగిపోయిందబ్బా. ఏందో సమస్య కరెక్ట్గా. అది ఇన్ని రోజులు అంటున్నాను కదా, వచ్చుంటే ఏదో చేసామని. కరెక్ట్గా నేను బయలుదేరేటప్పుడే అది కూడా ఇంకా టైం అయిపోతూ ఉంది. చైన్ తెగిపోయేసరికి కొత్త చైన్ అయితే తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 250 బాత్. 250 బాత్ ఎంత అనేది డిస్ప్లే మీద అయితే ఇస్తాను. కరెక్ట్గా అది ఇదే రావాలి. నిన్న మొన్న జరుగుతుంటే బాగుండేది కదా. ఈరోజు టైం అయిపోతా ఉంది నాకు, ఒక పక్క ఇంటర్నేషనల్ బస్కి. ఒక లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఉంటాను. దగ్గరలో ఏదైనా షాప్స్ ఉంటే త్వరగా వెళ్ళి చేయించుకుంటాను, ఎందుకంటే నాకు ఇంటర్నేషనల్ బస్కి టైం అయిపోతూ ఉంది. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. ఇతనే హెల్ప్ చేశాడు, అక్కడి నుంచి అయితే ఇక్కడ తీసుకొచ్చాడు మెకానిక్ షాప్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నిన్న మొన్న నేను ఖాళీగానే ఉన్నాను, ఇక్కడే సిటీలో తిరుగుతా. ఆ టైంలో కానీ వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు నాకు ఇంటర్నేషనల్ బస్సు టైం అయిపోతూ ఉంది, వాళ్ళు తీసుకుంటారు లేదో. ఒక 10 నిమిషాలు ఉంది, ఈ నుంచి జర్నీ అయిపోతుంది. ఎక్కించుకునేది 6కి టైం అయిపోతుంది కదా. సెట్ అయితే చేశాడబ్బా. కొత్త చైన్ అయితే వేసేసాడు, ఇంకా కొత్త చైన్ అయితే వేసాడు. ఓకే, రన్ అయితే బాగుంది. ఇంకా ఏ ఆటో రాకుండా వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కబూబ్కా ఏడ ఉంది ఒకటే నాకు, ఎందుకంటే టైం అయిపోతా ఉంది. సరే ఉంటానండి, బాయ్ బాయ్.